విజయనగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ వైద్య కళాశాలలపై జరిగేది ప్రైవేటీకరణ కాదని పీపీపీ విధానమని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు ముందుగా ప్రైవేటీకరణకు పీపీపీ విధానానికి తేడా తెలుసుకోవాలని సూచించారు. పీపీపీ విధానంతోనే శంషాబాద్ విమానాశ్రయం ఏర్పాటైందని పేర్కొన్నారు. పీపీపీ విధానం తెలియకుండానే వైసీపీ నేతలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ధాన్యం కొనుగోలు, ఉద్యోగుల జీతాలు, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది అన్నారు. గత వైసీపీ పాలనలో ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని చెప్పారు. కూటమిపై విమర్శలు చేసే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. మెడికల్ కాలేజెస్ పీపీపీ మోడల్ మీద ఒక తప్పుడు ప్రచారం అయితే చేస్తున్నారు. ఈరోజు క్లియర్గా మేము ఇండికేట్ చేసి చెప్తున్నాను. ఆ సబ్జెక్ట్ మీద మీరు అవగాహన కావాలంటే నేను చర్చించడానికి రెడీగా ఉన్నాను. మీరు అవగాహన లేకుండా ప్రజలకి వెళ్ళి తప్పుతో పెట్టి ప్రజల్ని రాంగ్ సైడ్ మీద తీసుకువెళ్ళి ప్రజలకి లేనిపోయిన మాటలు చెప్పి మీరు ఒక తప్పుడు సంకేతాన్ని మీరు ఇస్తున్నారు. ఈరోజు ప్రభుత్వాన్ని ఎంచడానికి మీ దగ్గర ఏమీ లేదు. పీపీపీ మోడల్ అని ప్రైవేట్ మోడల్ కింద మీరు తీసుకెళ్తున్నారు. ఈరోజు ఒకటే చెప్తున్నాను, ఒక 30 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎయిర్పోర్ట్స్ని పీపీపీ మోడల్లో స్టార్ట్ చేయబట్టే ఈరోజు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ కానీ, ఢిల్లీ కానీ, ముంబై కానీ, బెంగళూరు కానీ వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్స్ కింద తయారయ్యాయి. ఈరోజు మన అదే ఎయిర్పోర్ట్స్ చెన్నైలో చూడొచ్చు, లేకపోతే కోల్కతాలో చూడొచ్చు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది. దానికి దీనికి మీరు క్వాలిటీ చెక్ చేసుకుంటే ఎంత తేడా ఉందో చూసుకోండి. పీపీపీ మోడల్లో ఎటువంటి ఓవర్ కాస్ట్ అయితే మాత్రం పబ్లిక్కి రాదు. ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతైతే మీకు ఏ ఫెసిలిటీస్ అయితే మీకు ఉన్నాయో అదే ఫెసిలిటీస్ పీపీపీ మోడల్లో ఉన్నటువంటి హాస్పిటల్ కాలేజీలో కూడా వస్తాయి. అటు విద్యా వ్యవస్థ అయినా అవ్వచ్చు, వైద్య వ్యవస్థ అయినా అవ్వచ్చు. విద్యా వ్యవస్థలో 100% సీట్స్ ఉంటే మీకు 50% ఫ్రీ సీట్స్ ఉంటాయి. 35% పేమెంట్ కేటగిరీ బి ఉంటుంది. అలాగే కేటగిరీ సి 10% ఉండి నాన్ లోకల్ కోటా కూడా 5% ఉంటుంది గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో. ఈ పీపీపీ విధానంలో 50% ఫ్రీ సీట్స్ ఉన్నాయి, 40% సెక్షన్ కేటగిరీ బి ఉంది, అలాగే 10% కేటగిరీ సి ఉంది. అంటే ఒక 5% నాన్ లోకల్ కోటా కూడా ఈరోజు